జనంలోకి రేవంత్ ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన 16 నుంచి మంత్రుల టూరు ఒక్కో రోజు ఒక్కో సెగ్మెంట్లో ఆయన ఉండేటువంటి నేపథ్యం ఉంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో ఉండేటువంటి నేపథ్యం ఉంది 26వ తారీఖు నుంచి ఆయన జనంలోకి వస్తున్నాడు వనం వదిలి జనంలోకి వస్తున్న రేవంత్ అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం ఇక్కడ రైతు భరోసా కూలీలకు ఆర్థిక సాయంపై ప్రచారం లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశాలు పార్టీ బలోపేతం పైన ఫోకస్ స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి నేటి కేబినెట్ భేటీలో మంత్రులకు దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైతే ఉందో ఆయన పర్యటన సంబంధించి మంత్రులు కూడా మీరు పర్యటించండి మంత్రులు పర్యటించిన తర్వాత అనంతరం కూడా సీఎం గారు కూడా పర్యటించే నేపథ్యం ఉంది అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ రాబోయే ఎన్నికలు ఏదైతే వచ్చేటువంటి ఎన్నికల్లో స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ కేడర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అనేటువంటి దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు క్యాబినెట్ సమావేశాలు దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం దానికి సంబంధించిన ప్రధాన వార్త జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు గడిచిన ఏడాదిలో పాలన పరంగా రాజకీయంగా జరిగిన లోటుపాట్లను గ్రహించి వాటిపై పట్టు సాధించేందుకు మరింత ఫోకస్ పెట్టారు అందుకు కోసం నేరుగా రంగంలో దిగి జిల్లాల టూర్కు ప్లాన్ చేస్తున్నారు ఈ నెల 14 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా సింగపూర్ దావోస్లో ఆయన పర్యటించన్నారు ఆ తర్వాత హైదరాబాద్ చేరుకొని 26న రిపబ్లిక్ డే వేడుకలో పాల్గొన్నారు ఆ మరుసటి రోజు నుంచి జిల్లాలో బాట పట్టనున్నట్టు తెలిసిన నేపథ్యం కూడా మనం ఇస్తున్నాం లబ్ధులతో సమావేశం సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల యాత్రలు చేసేందుకు రేవంత్కు సమయం దొరకలేదు కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఆ తర్వాత పాలనపై పట్టు సాధించేందుకు శాఖల వారిగా సమీక్షలు నిర్వహించేందుకు టైం సరిపోయింది ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి ఇటీవల ఏడాది పూర్తయింది దీనికి తోడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం భావిస్తున్నారు అందుకోసం ఆయన స్వయంగా రంగంలో దిగి జిల్లాల లబ్ధిదారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు ప్లాన్ చేసుకున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం 16 నుంచి కూడా మంత్రులు కూడా ఆయన చేసే నేపథ్యం ఉంది రైతు భరోసా రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు మంత్రుల టూర్ కూడా మొదలైపోయింది 16వ తారీఖు నుంచి మీరు కూడా వెళ్ళండి ప్రజల మధ్యలోకి వెళ్ళండి ఏ అయితే సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్ళండి కాంగ్రెస్ కార్యకర్తను కంటిరెప్పలా కాపాడుకోండి వాళ్ళు చేజారిపోతే నష్టం జరిగిపోతుంది మళ్ళొచ్చే ప్రభుత్వం కూడా మనదే కాబట్టి ప్రజలకు దగ్గరగా ఉండాలి ప్రజల మధ్యలో ఉండాలని అక్కడ ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భాలు ఇవాళ ఉన్నటువంటి క్యాబినెట్లో ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం